గుడ్ మార్నింగ్ ఆల్, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నామండి. ఓకే, ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసినట్లయితే సామ్స్ 103 9th 10th వర్స్లో ఏమనుందండి. సో మనకి రావాల్సిన మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వబడలేదు అంటున్నాడు దావీదు గారు. మరి మనం చూసినట్లయితే పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో దేవుడు మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. మరి ఎజ్రాలో చూసినట్లయితే 9th chapter 7th verseలో కూడా ఎజ్రా గారు ఇలా రాస్తున్నారు. మరి యెరూషలేములో ఆ యొక్క టెంపుల్లో ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ప్రార్థన చేస్తాడు. లార్డ్, అవర్ సిన్ ఈ సో గ్రేట్. మరి మా పాపం ఎంతో ఎచ్చుగా ఉన్నది మాకు రావాల్సిన శిక్ష కంటే, బట్ స్టిల్ దెర్ ఈస్ హోప్ ఇన్ ఇజ్రాయెల్ అని అంటున్నాడు. మరి దీస్ ఆర్ ఓల్డ్ కవెనెంట్ పీపుల్. ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను అంత బాగా తెలుసుకున్నవారు. సో దేవుని ఆత్మను బట్టి దావీద్కి ఇట్ వాస్ అ రెవల్యూషన్ బై గాడ్ టు డేవిడ్. మరి వీఆర్ ఇన్ ఏ బెటర్, మరి మనం ఏ కవెనెంట్లో ఉన్నామండి? వీఆర్ ఇన్ న్యూ కవెనెంట్, న్యూ టెస్టమెంట్లో ఉన్నాం మనం. సో విత్ బెటర్ ప్రామిసెస్ కదండి, నూతన నిబంధనలు. మరి అప్పుడు యేసుప్రభు వారు రాలేదు, ఈరోజు యేసుప్రభు వారు వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఐజియా 53:10లో ఏమనుంది? యెహోవా తన సొంత కుమారుణ్ణి నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయననుంది. ఎందుకు ఇష్టమైందంట? మనము ఆరోగ్యంగా ఉండడానికి. సో హీ వాంట్ us టు బి హెల్దీ, హీ వాంట్ us టు బి హ్యాపీ, హీ వాంట్ us టు బి ప్రాస్పరస్ అండ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మరి మనము అలాగా సక్సెస్ఫుల్గా ఉండాలని దేవుని చిత్తమై ఉంది. మరి మా నాన్నగారు ఎక్స్పైర్ అయినప్పుడు కూడా మరి దేవుని చిత్తం ఇది. ఆయన ఊర్లో అట్లా చనిపోవడం అన్నారు, కానీ దేవుని చిత్తం మనం ఆరోగ్యం ఉండాలని ఆయన చిత్తం. అంటే ఒకవేళ మనమే మన పిల్లలకి ఏదైనా క్యాన్సర్ ఇచ్చి నేర్పించాలని మనం అనుకుంటావా? క్యాన్సర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని మనం చూసినట్లయితే హెయిర్ లాస్ చాలా బాధ ఉంటుంది. మరి మనమైతే అలా చూసి మరి అంత బాధపడుతుంటే పిల్లల్ని చాలా బాధపడుతున్నాడు, ఏదైనా నేర్చుకుంటాడు దీనివల్ల అని మనకు అనిపిస్తుందా అంటే? సో బీయింగ్ ఫిజికల్ పేరెంట్స్, మనమే మన పిల్లలకి మంచి ఈవులని ఇవ్వాలని మనం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మరి పరలోకమందున్న తండ్రి తన సొంత కుమారుణ్ణి వెనుక తీయకుండా ఇచ్చిన దేవుడు, సొంత కుమారుని ఇచ్చిన దేవుడు 3వ అధ్యాయంలో ఉంది. ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం కూడా సరిపోదంట. జ్ఞానమునకు మించిన ప్రేమ అని ఉంది. సో దేవుని యొక్క ప్రేమను మీరందరూ అర్థం చేసుకోవాలని నేను ప్రార్థిస్తాను. సరైన సహవాసంలోనికి, సంబంధంలోనికి మీరందరూ నడిపించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.